నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 8 పార్ట్ 2 వీడియో. మనం పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ ఎక్స్క్రేటరీ సిస్టమ్ గురించి మనం స్టార్ట్ చేసాం. ఈ పార్ట్ 2 వీడియోలో మనం ఈ ఎక్స్క్రేటరీ సిస్టంలో ఈ నెఫ్రాన్ వర్కింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సైడింగ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. Structure of nephron. సో మనం ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ గురించి చెప్పాం. ఈ ఎక్స్క్రేటరీ సిస్టంలో మెయిన్ పార్ట్ అనేది కిడ్నీ. అగైన్ ఈ కిడ్నీలో బేసిక్ యూనిట్ అనేది నెఫ్రాన్. ఇప్పుడు మన కిడ్నీ చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని ఫిల్టర్ చేయడం, బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని మనం రిమూవ్ చేయడం. సో ఆ పని చేసేది ఎవరంటే ఈ ఫంక్షనల్ యూనిట్ నెఫ్రాన్. సో ఒక కిడ్నీలో మనకు 2 కిడ్నీస్ ఉంటాయి. ఒక కిడ్నీలో మనకి మోర్ దెన్ 10 lakh నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఈ నెఫ్రాన్స్ అనేవి బ్లడ్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. ఈచ్ కిడ్నీ హ్యావ్ each kidney have 10 lakh plus నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్లోనే మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. సో అందుకే దీన్ని మనం ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటాం. సో నెఫ్రాన్ ఈజ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇచ్చేసేది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫిల్టరింగ్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ని ఫిల్టర్ చేయడం, బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూడొచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ డయాగ్రామ్ మనం కిడ్నీ అంటాం. ఈ కిడ్నీలో డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చూసాము. ఇందులో ఈ మెడుల్లా పిరమిడ్ లోపల నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఒక సింగిల్ నెఫ్రాన్ డయాగ్రామ్ అనేది వాడు రైట్ సైడ్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఈ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. సో మనం ఇది సింపుల్ డయాగ్రామ్ రాద్దాం. ఈ సింపుల్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకుందాం, అదైతే మనకి క్లియర్గా అర్థం అవుతుంది. సో నేను ఈ నెఫ్రాన్ లొకేషన్ ఏంటంటే ఇది ఎంటైర్ కిడ్నీ. ఈ కిడ్నీలో మెడుల్లా పిరమిడ్స్ ఉంటాయి. ఆ పిరమిడ్ లోపల ఇప్పుడు ఆ పిరమిడ్లో ఈ పై పార్ట్ కార్టెక్స్ పోర్షన్ నుంచి మనకి నెఫ్రాన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పోర్షన్ అనేది మెడుల్లాలో ఉంటుంది. సో అలా అందుకని ఇక్కడ మనకి ఈ మెడుల్లా పిరమిడ్ అనేది ఈ లైన్ డ్రా చేస్తాడు. అంటే ఈ మెడుల్లా పిరమిడ్లో 1 నెఫ్రాన్ మనం ఇక్కడ డ్రా చేస్తాం. ఓకే, మనం సింపుల్గా డయాగ్రామ్ ఒకటి డ్రా చేద్దాం, మనకి క్లియర్గా అర్థం అవుద్ది. చూడండి, ఇక్కడ మనం డ్రా చేస్తున్న డయాగ్రామ్ ఏంటంటే ఓన్లీ నెఫ్రాన్ ఒకటే, నెఫ్రాన్ అనేది. సో ఫస్ట్ అనేది ఇది బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం మనం నెఫ్రాన్లో, బౌమెన్స్ క్యాప్సూల్. దీని తర్వాత ప్రాక్సిమల్ పీసీటీ అంటాము, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. చూడండి, ఇది రఫ్ డయాగ్రామే వేసుకోండి, అంత యాక్యురేట్గా అవసరం లేదు. సో ఇది మనకి లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. ఈ ఖచ్చితంగా మనం ఈ డయాగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి క్లియర్గా అర్థం అవుద్ది. అగైన్ ఈ కర్వ్ పోర్షన్లో ఉంటుంది, అందుకే దీన్ని కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం మనం, ఈ కర్వ్డ్ పోర్షన్ అనేది. సో ఇక్కడ అనేది మనకి ఒక ట్యూబ్ ఉంటుంది, కలెక్టింగ్ డక్ట్ అంటాం మనం దాన్ని. అగైన్ ఈ కలెక్టింగ్ డక్ట్కి రిమైనింగ్ నెఫ్రాన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో
సో ఒక కనెక్టింగ్ డక్ట్కి డిఫరెంట్ నెఫ్రాన్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఇది సింపుల్ డయాగ్రామ్ ఒక నెఫ్రాన్ అనేది. అగైన్ ఈ నెఫ్రాన్కి చూడండి మనం చెప్పాము కిడ్నీ లోపల మనం ఇప్పుడు ఈ కిడ్నీలో ఒక సింగిల్ నెఫ్రాన్ మనం డ్రా చేస్తున్నాం. సో ఈ నెఫ్రాన్కి బ్లడ్ని తీసుకొచ్చేదాన్ని మనం ఆర్టెరియోల్ అంటాం. చూడండి మనకి ఆర్టరీ అంటే ఎక్కువ డయామీటర్ ఉన్న బ్లడ్ వెజల్. అది ఆర్టరీ కాస్త మీడియం సైజ్ డయామీటర్ ఉన్న పైపులుగా డివైడ్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం ఆర్టెరియోల్ అంటాం. అగైన్ ఈ ఆర్టెరియోల్ ఫర్దర్ స్మాల్ సైజ్ డయామీటర్ ఉన్న వాటిగా డివైడ్ అవుతుంటుంది, దాన్ని క్యాపిలరీస్ అంటాం. సో ఆర్టరీ, ఆర్టెరియోల్, క్యాపిలరీస్ ఇది దాని యొక్క సీక్వెన్స్. సిమిలర్గా వీన్స్ కూడా అంతే. ఈ క్యాపిలరీస్ నుంచి బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తే నెక్స్ట్ మీడియం సైజు పైపులోకి ఎంటర్ అవుద్ది, దాన్ని వెన్యూల్ అంటాము. అగైన్ ఈ వెన్యూల్ అనేవి వీన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి రెనల్ ఆర్టరీ ఉంటుంది, మనకి అయోటా నుంచి హార్ట్ నుంచి వస్తున్న ఈ బాటమ్ పైప్ నుంచి బ్లడ్ వెజల్ ఒక బ్లడ్ రూట్ అనేది ఈ కిడ్నీ వైపు వస్తుంది, దాన్ని మనం రెనల్ ఆర్టరీ అంటాం. ఈ రెనల్ ఆర్టరీ ఇప్పుడు లోపల సపోజ్ ఒక కిడ్నీ తీసుకున్నాం అనుకోండి, 10 lakh నెఫ్రాన్స్ దాటి ఉంటాయి. అలా ఈ రెనల్ ఆర్టరీ ఒక కిడ్నీకి వచ్చిన ఈ ఆర్టరీ అనేది డిఫరెంట్ పైప్స్ కింద డివైడ్ అవుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క పైపును ఆర్టెరియోల్ అంటాం. సో ఇక్కడికే ఒక ఆర్టెరియోల్ వస్తుంది, ఇది ఆర్టెరియోల్ ఎంట్రన్స్. సో దాన్ని మనం రెడ్ కలర్తో వేద్దాం ఇండికేషను. ఈ బ్లడ్ అనేది బ్లడ్ పైప్ అని రెడ్ కలర్లో వేద్దాం. సో ఇలా ఈ బౌమన్స్ క్యాప్సుల్, ఇది బౌమన్స్ క్యాప్సుల్ అంటాం. పార్ట్స్ నేమ్స్ మళ్ళీ రాద్దాం మనం. సో ఈ బౌమన్ క్యాప్సుల్ దగ్గరికి ఇలా వచ్చే దీన్ని ఆర్టెరియోల్ అంటాం. సో యాక్చువల్గా ఇది చాలా చిన్న సైజ్ పైపులు బోల్డ్ ఉంటాయి దీనికి, సో అందుకే దీన్ని క్యాపిలరీస్ అంటాం. యాక్చువల్గా ఈ పైపు ఈ బ్లడ్ని తీసుకొచ్చేది ఆర్టెరియోల్. ఆర్టెరియోల్ కాస్త చిన్న చిన్న పైపులుగా డివైడ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ కలిపి మనం క్యాపిలరీస్ అంటాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ క్యాపిలరీస్, చిన్న చిన్న పైపులు. సో ఇదైతే ఆర్టెరియోల్. ఆర్టెరియోల్. సో ఆర్టెరియోల్కి పేరు కూడా ఉంటుంది, జస్ట్ మనం సింపుల్గా ఆర్టెరియోల్ మెన్షన్ చేస్తాం. సో ఆర్టెరియోల్, ఈ ఆర్టెరియోల్ కాస్త చిన్న చిన్న పైప్స్గా ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఒక గ్రూప్ ఆఫ్ స్మాల్ క్యాపిలరీస్ ఉంటాయి ఇక్కడ, వాటిని మనం గ్లోమరోలస్ క్యాపిలరీస్ అంటాం వీటిని. సో ఆ నేమ్స్ అని నేను రాస్తాను. సో అగైన్ ఈ సింపుల్గా అర్థం అవడం కోసం ఓన్లీ మనం ఒక సింగిల్ బ్లడ్ వెజల్ ఇక్కడ నేను డ్రా చేస్తాను. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి. సో మనకు అర్థం అవడం కోసం ఓన్లీ ఒక సింగిల్ పైప్ మనం ఇక్కడ సింగిల్ బ్లడ్ వెజల్ మనం డ్రా చేస్తున్నాం. సో ఇది దాని యొక్క పాత్. చూడండి చాలా వెజల్స్ ఉంటాయి, జస్ట్ అర్థం అవడం కోసం ఒక సింగిల్దే మనము డ్రా చేస్తున్నాం. ఈ టైప్లో ఈ నెఫ్రాన్ చుట్టూరు కూడా అగైన్ ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. సో ఇది బ్లడ్ వెజల్. సో అగైన్ ఇది ఈ టైప్లో బ్యాక్ వస్తుంది. ఓకే సరిపోద్ది. సో 1 by 1 పార్ట్ నేమ్స్ రాద్దాం ఈ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్లో. సో ఫస్ట్ది, సో ఈ గ్రూప్ ఆఫ్ క్యాపిలరీస్ని మనము గ్లోమరోలస్ క్యాపిలరీస్ అంటాం. గ్లోమరోలస్ క్యాపిలరీస్ అంటాం ఈ గ్రూప్ ఆఫ్ క్యాపిలరీస్ని. సో ఇది దీనికి 1 అనేవ్వండి, ఇది 1 ఏంటంటే గ్లోమరోలస్. సో ఇది బ్లడ్ పాత్, ఇదంతా కూడా బ్లడ్ ట్రావెల్ అయ్యే పాత్ ఇది. సో నెక్స్ట్ వన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ కొంత ఫిల్టరేషన్ జరుగుతుంది, ఆ ఫిల్టరేషన్ జరిగిన ఆ ఫ్లూయిడ్ అనేది ఈ బౌమన్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతుంది. సో దీన్ని మనం సెకండ్ బౌమన్ క్యాప్సూల్. సో ఇది 2 బౌమెన్స్ క్యాప్సూల్. జస్ట్ నేమ్స్ రాసుకోండి, వాటి వర్కింగ్ ఏంటనేది మళ్ళీ ఈ డయాగ్రామ్ నుంచి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో సెకండ్ వన్ ఈజ్ బౌమెన్స్ క్యాప్సూల్. థర్డ్ అనేది ప్రాక్సిమల్ అంటే దగ్గరలో, ఈ బౌమన్ క్యాప్సూల్కి దగ్గరలో ఉన్న ట్యూబ్యూల్ కాబట్టి దీన్ని
ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ అంటాం. బట్ ఇది కర్వ్డ్ షేప్లో ఉంది కాబట్టి కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. సో దీని పేరు ఏంటంటే పీసీటీ. పీసీటీ అంటే ప్రాక్సిమల్. దేనికి ప్రాక్సిమల్? బౌమన్ క్యాప్సూల్కి దగ్గరలో ఉంది అది. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ఎందుకంటే కర్వ్డ్ షేప్లో ఉంది, సర్ఫేస్ ఏరియా పెంచడం కోసం. కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో నెక్స్ట్ పార్ట్ అనేది చూడండి, డిసెండింగ్ లింబ్ ఒకటి, అసెండింగ్ లింబ్ ఒకటి ఉంది. సో ఈ పైపు యూ షేప్లో ఉన్న పైపు, దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అంటాం మనం. ఇది ఫోర్త్ పార్ట్. ఎల్ఓహెచ్ అంటే లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ అనేది ఇది ఇక్కడ ఉన్న కర్వ్డ్ ట్యూబ్యూల్. ఇది బౌమన్స్ క్యాప్సూల్ దూరంగా ఉంది కాబట్టి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం. డిసిటి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. నెక్స్ట్ సిక్స్త్ పార్ట్ అనేది, సో ఇక్కడి నుంచి ఒక డక్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మనం కలెక్టింగ్ డక్ట్. ఇది యూరిన్ని కలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ డక్ట్కి ఒక సింగిల్ నెఫ్రానే కాదు, నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఒక సింగిల్ కలెక్టింగ్ డక్ట్కే కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ సిక్స్ అనేది కలెక్టింగ్ డక్ట్. నెక్స్ట్ సెవెంత్ పార్ట్ అనేది, ఇప్పుడు మనం బ్లడ్ పాత్ని చూడండి. ఇప్పుడు ఇంతవరకు మనము ఈ ఫిల్టరేట్ పాత్ చూసాం మనం. దాని సరౌండింగ్లో బ్లడ్ వెజల్ పాత్ ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్ ఎప్పుడైతే ఈ గ్లోమరోలస్ నుంచి బయటకు వచ్చిన ఈ బ్లడ్ వెజల్ ఉందో, వీటి యొక్క సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో అందుకే వీటిని పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటాం. సో ఇవి ఏంటంటే పెరిట్యూబులర్ 7th ఏంటంటే పెరిట్యూబులర్, అంటే ఈ ట్యూబ్యూల్ పక్కన చుట్టూరు ఉన్న చిన్న సైజు బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా. సో పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటాం. నెక్స్ట్ 8th, ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఈ క్యాపిలరీ అనేది ఈ యూ షేప్లో ఉన్నది, ఈ లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూరు ఉన్నది. సో దీనికి సపరేట్ నేమ్ ఉంది. దీన్నే మనం వెసరెక్టా అంటాం. సో దిస్ ఈజ్ 8th వన్ అనేది వెసరెక్టా అనేది కూడా వన్ ఆఫ్ పెరిట్యూబులర్ క్యాపిలరీ. బట్ దీనికి స్పెషల్గా దీనికి ఒక పేరు మనం పెట్టాం, ఎందుకంటే ఈ సెటప్ అనేది ఇంపార్టెంట్ ఫంక్షనింగ్. ఇప్పుడు ఈ యూ షేప్ చుట్టూరు కూడా అగైన్ ఇది యూ షేప్లోనే దాని చుట్టూరు ఉంటుంది దగ్గరలో. సో దీనికి స్పెషల్ నేమ్ అనేది వెసరెక్టా. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ లూప్ ఆఫ్ హెన్లీ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి 8 ఇంపార్టెంట్ పార్ట్స్ నేమ్స్. ఒకసారి 1 by 1 పార్ట్ నేమ్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఆర్టీరియోలు బ్లడ్ని తీసుకొస్తున్న ఆర్టీరియల్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ చిన్న సైజు పైపులుగా డివైడ్ అవుతుంటుంది. దీన్ని గ్లోమరోలస్ క్యాపిలరీస్ అంటమాట అన్నిటికీ కలిపి. అలానే ఈ గ్లోమరోలస్ క్యాపిలరీస్ దగ్గరలో ఉన్న ఈ కప్ షేప్లో ఉన్న దాన్ని బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. అయితే ఈ రెండింటికి కలిపి ఒక పేరు ఉంటుంది. ఈ రెండింటికి కలిపి మాల్ఫీజియన్ బాడీ అంటాం. ఈ రెండింటిని కలిపి 1, 2 ఈ రెండింటిని మనం కలిపి మాల్ఫీజియన్ బాడీ అంటాం. మాల్ఫీజియన్ బాడీ లేదా రెనల్ క్యాప్సూల్ అంటాం, రెనల్ కార్పస్కల్ అంటాం. సో ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మాల్ఫీజియన్ బాడీ. ఇది ఈ 1, 2ని కలిపి ఆ గ్రూప్ని మాల్ఫీజియన్ బాడీ అంటాం. సో ఇది నెఫ్రాన్ యొక్క డయాగ్రామ్. సో ఒకటి గ్లోమరోలస్ క్యాపిలరీస్, బౌమెన్స్ క్యాప్సూలు, పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూలు, లూప్ ఆఫ్ హెన్లీ 4th అనేది, 5th అనేది డిసిటీ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూలు, 6 అనేది కలెక్టింగ్ డక్టు.
ఈ 7 అనేది పెరిట్యూబులర్ క్యాపిలరీస్. అగైన్ ఈ 8 అనేది ఇది కూడా పెరిట్యూబులర్ క్యాపిలరీ, బట్ దీనికి స్పెషల్ నేమ్ అనేది వెసా రెక్టా. సో ఇవి స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, డిఫరెంట్ నేమ్స్. చూడండి ఒకసారి ఇది కూడా రాసుకోండి, ఒక దగ్గర నోట్ అని పెట్టుకుని. ఆర్టరీస్ అనేవి, ఆర్టరీ అనేది ఆర్టరియోల్స్గా మనకు డివైడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పినంత ముందు ప్రీవియస్ క్లాసుల్లో కూడా ఆర్టరియోల్స్గా డివైడ్ అవుతుంటుంది. ఈ ఆర్టరియోల్స్ అనేవి ఫర్దర్ క్యాపిలరీస్గా డివైడ్ అవుతుంటాయి, క్యాపిలరీస్. సిమిలర్గా అగైన్ ఈ క్యాపిలరీస్ అనేవి రిటర్న్లో బ్లడ్ని తీసుకొస్తున్నప్పుడు క్యాపిలరీస్ అనేవి వెన్యూల్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ పాయింట్ కూడా రాసుకునేది. క్యాపిలరీస్ అనేవి వెన్యూల్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అగైన్ ఈ వెన్యూల్ డిఫరెంట్ వెన్యూల్స్ కనెక్ట్ అయ్యి దే డ్రైన్ ఇంటూ వీన్. సో ఇవి డిఫరెంట్ నేమ్స్. సో ఇక్కడ మనకి ఈ నెఫ్రాన్కి బ్లడ్ని తీసుకొచ్చేదాన్ని మనం ఆర్టరియోల్ అన్నాం. అంటే ఆర్టరీ అనేది ఆర్టరియోల్గా డివైడ్ అవుతూ ఉంటుంది. అలా ఎన్ని ఆర్టరీలుగా డివైడ్ అవుతుంటుంది? సపోజ్ ఒక కిడ్నీలో 10 lakh నెఫ్రాన్స్ ఉన్నాయి అంటే 10 lakh ఆర్టరియోల్స్ ఉంటాయి, అలాగా ఆ టైప్లో. సో ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. సో ఇప్పుడు వీటి యొక్క ఫంక్షనింగ్ అనేది 1 by 1 మనం చూద్దాం. సో సైడింగ్ అనేది యూరిన్ ఫార్మేషన్. సో ఈ నెఫ్రాన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ ఫామ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఫంక్షన్. సో యూరిన్ ఫార్మేషన్, సో ఈ యూరిన్ ఫార్మేషన్లో మెయిన్గా త్రీ ప్రాసెస్ ఉంటాయి. సో రాసుకోండి. యూరిన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ three processes. సో ఒకటి ఫిల్టరేషన్ జరగడం. ఏం ఫిల్టరేషన్ జరగడం? ఈ బ్లడ్ దగ్గర నుంచి కంప్లీట్గా ఎక్సెప్ట్ బ్లడ్లో ఉన్న బ్లడ్ సెల్స్ ఏంటి, ఆర్బీసీ, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఇవి అలాగే కొన్ని పెద్ద సైజు ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి తప్ప రిమైనింగ్ మొత్తం కూడా సపరేట్ అయిపోద్ది. సో అది ఎక్కడ జరుగుతుందంటే ఇదంతా కూడా మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ గ్లోమరులస్ క్యాపిలరీస్ దగ్గర, ఈ క్యాపిలరీస్ దగ్గర ఈ బ్లడ్ నుంచి ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్ అలానే ప్రోటీన్స్ ఇవి బ్లడ్లో ఉండిపోతాయి. మిగతా మొత్తం కూడా ఈ బౌమన్ క్యాప్సూల్లోకి ఇవి సపరేట్ అయిపోతుంటాయి. సో దీన్ని మనం గ్లోమరులర్ ఫిల్టరేషన్ అంటాం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్. దీనికి ఇంకో పేరు ఆల్ట్రా ఫిల్టరేషన్ అంటాం. అంటే మొత్తం కంప్లీట్గా అన్నీ ఫిల్టర్ అయిపోతుంటాయి. అంటే మనకు అవసరమైనవి కూడా ఈ ఫిల్టరేషన్ దగ్గర మొత్తం సపరేట్ అయిపోతాయి. ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్ను ప్రోటీన్స్ తప్ప మిగతావన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దాని తర్వాత ఏంటంటే మనకి యూజ్ అయ్యేవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎగైన్ వాటిని మనం ఈ బ్లడ్ పైపులోకి మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? ఈ నెఫ్రాన్ నుంచి. ఇప్పుడు నెఫ్రాన్లో ఉన్న ఈ ట్యూబుల్లో ఉన్న దీన్ని మనం ఇప్పుడు ఫిల్టరేట్ అంటాం. ఈ ఫిల్టరేట్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ మనకి యూజ్ఫుల్ సొల్యూట్స్ అన్నీ కూడా బ్లడ్లోకి తిరిగి అబ్జర్వ్ అవుతుంది. దాన్ని రీఅబ్జార్ప్షన్ అంటాం. రీఅబ్జార్ప్షన్. అలాగే స్టిల్ కొన్ని అన్వాంటెడ్ సొల్యూట్స్ అనేవి స్టిల్ బ్లడ్లో ఉంటాయి, ఈ బ్లడ్ వెజల్స్లో. సో అట్లాంటప్పుడు వాటిని మళ్ళీ అగైన్ సెక్రేట్ చేసి ఈ నెఫ్రాన్ ఈ ట్యూబ్యూల్లోకి మళ్ళీ సెక్రేషన్ జరుగుతుంటుంది. సో థర్డ్ ప్రాసెస్ అనేది సెక్రేషన్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రీఅబ్జార్ప్షను సెక్రేషను సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. అంటే ఒకటి కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకోటి జరగడం అలాగ కాదు. రీఅబ్జార్ప్షన్ సెక్రేషన్ అనేది సైమల్టేనియస్గా ప్రతి ట్యూబ్లోనే జరుగుతూ ఉంటాయి ఇలాగ. సో ఇవి 3 ప్రాసెస్. ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుని మనకి యూరిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వీటి గురించి మనం 1 by 1 పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ అనేది
ఫస్ట్ పాయింట్ అనేది చూడండి, ఈ డయాగ్రామ్ అనేది ఈ డయాగ్రామ్ కాపీ చేద్దాం. ఓకే, అవసరం లేదు. లేకపోతే చూడండి, ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు వర్కింగ్ 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ బ్లడ్ అనేది రెనల్ ఆర్టరీ నుంచి వస్తున్న బ్లడ్ అనేది ఆర్టీరియల్, ఆ బ్లడ్ ఆర్టరీ అనేది ఆర్టీరియల్గా డివైడ్ అవుతుంటుంది. సపోజ్ 10 lakh నెఫ్రాన్స్ ఉన్నాయి కాబట్టి 10 lakh ఆర్టీరియల్స్ వస్తుంటాయి. సో ఈ ఆర్టరీల నుంచి వచ్చిన బ్లడ్ అనేది ఈ నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్కి ఇక్కడ డివైడ్ అవుతూ ఉంటుంది. వీటిని గ్లోమరులస్ క్యాపిలరీస్ అంటాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ క్యాపిలరీ యొక్క డయామీటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆర్టీరియల్. సో ఈ డిఫరెన్స్ ఇన్ డయామీటర్ వల్ల ఇక్కడ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, కంటిన్యూస్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ దీని యొక్క ఈ పైపుల యొక్క సైజ్ తక్కువ, సో ప్రెజర్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే, ఈ ప్రెజర్ వల్ల సో ఇక్కడున్న ఈ ప్లాజ్మా, అలాగే అక్కడ ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్, అలాగే ఇందులో ఉన్న సాల్ట్స్, ఇవన్నీ కూడా ఒకేసారి ఈ బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ నుంచి బయటికి ఇలాగా ఎక్స్పెల్ అయిపోతుంటాయి ఆ ప్రెజర్కి. అలా బయటకు వచ్చి ఈ బౌమన్ క్యాప్సిల్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇలా ఈ ప్రెజర్ వల్ల ఇవి సపరేట్ అవ్వడాన్ని అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటాం. సో ఇంతవరకు ఆ పాయింట్స్ రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ అనేది, ఫస్ట్ బ్లడ్ ఫ్రమ్ renal artery divides into smaller diameter vessels. వాటిని ఆర్టీరియోల్స్ అంటాం. diameter vessels called ఆర్టీరియోల్స్. సో ఇప్పుడు ఈ ఆర్టీరియోల్స్ అనేది ఫర్దర్ స్మాల్ సైజు బ్లడ్ వెజల్స్గా డివైడ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం క్యాపిలరీస్ అన్నాం. సో దిస్ ఆర్టీరియోల్ connected to capillaries group, connected to లేదా గ్లోమరులస్ క్యాపిలరీస్, ఆ గ్రూప్ని మనం గ్లోమరులస్ క్యాపిలరీస్ అంటాం. కనెక్టెడ్ టు గ్లోమరులస్ క్యాపిలరీస్. సో ఈ క్యాపిలరీ యొక్క డయామీటర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల హై ప్రెజర్ అనేది ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ హై ప్రెజర్ ఇన్ క్యాపిలరీస్. సో ఈ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్లాజ్మా, ఎందుకంటే ఈ పార్టికల్ యొక్క సైజు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్లాజ్మా అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ అనేది వాటరే ఉంటుంది. సో ఆ వాటర్ పార్టికల్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలా సైజ్ తక్కువ ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఈ క్యాపిలరీస్ నుంచి ఎక్స్పెల్ అవుతాయి, బయటికి వచ్చేస్తుంటాయి. సో ప్లాజ్మా, అలానే గ్లూకోజ్ మాలిక్యూల్స్, నెక్స్ట్ ఎమినో యాసిడ్స్. చూడండి ఇక్కడ క్లియర్గా మనం ఎమినో యాసిడ్స్ అని రాస్తున్నాం. ప్రోటీన్ అంటే చాలా పెద్ద మాలిక్యూల్, ఎమినో యాసిడ్స్ అనేది చిన్నదే. సో ఎమినో యాసిడ్స్ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. ఎమినో యాసిడ్స్, అలాగే వాటర్, బ్లడ్లో ఉన్న యూరియా, సో అలాగే సాల్ట్స్. వీటిలో మనం కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్ అనే పదం వాడుతుంటాం, ఎలక్ట్రోలైట్స్. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ హై ప్రెజర్ వల్ల ఈ ప్లాజ్మా, గ్లూకోజ్, అమినో యాసిడ్స్, వాటర్, యూరియా, ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా కమ్ అవుట్ ఆఫ్ బికాజ్ ఆఫ్ హై ప్రెజర్ ఇన్ క్యాపిలరీస్. ఇవన్నీ కూడా కమ్స్ అవుట్. సో ఇవి బయటకు వచ్చేస్తుంటాయి. సో ఈ ఫిల్టరేషన్నే మనం అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం. దిస్ ఫిల్టరేషన్ ఈజ్ కాల్డ్
this filtration is called ultrafiltration. సో ఆ ప్రెజర్ వల్ల ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. సో ఒకసారి ఓన్లీ ఈ పోర్షన్ వరకు మనం డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ డౌట్ అలాగైతే డౌట్ ఉండదు, ఇంకా క్లియర్ ఉండదు. చూడండి, ఇది బౌమెన్స్ క్యాప్సూల్, ఇక్కడ నుంచి డిసిటి, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇది మనకు ఇన్కమింగ్ ఆర్టీరియల్ బ్లడ్ని తీసుకొస్తున్న పైపు. సో ఈ పైపు ఇలా వస్తుంటుంది. సో ఇక్కడ చాలా చిన్న చిన్న పైపులుగా డివైడ్ అయిపోతూ ఉంటుంది, చిన్న చిన్న పైపులుగా. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సో ప్రెజర్ వల్ల గ్లూకోజ్, వాటర్ ఇట్లాంటివన్నీ కూడా ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇది బౌమెన్స్ క్యాప్సూల్. సో ఇక్కడ ఇది బౌమెన్స్ క్యాప్సూల్. సో ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇది కూడా రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు బ్లడ్లో ఈ బ్లడ్ అనేది వన్స్ ఈ గ్లోమరులస్ క్యాపిలరీస్ని దాటుకొని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఏముంటాయంటే ఓన్లీ బ్లడ్ సెల్స్, ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. సో రిమైనింగ్ ఉండిపోయినవి ఏంటంటే బ్లడ్ సెల్స్ అలానే ప్రోటీన్స్ స్టే ఇన్ బ్లడ్ వెజల్. మిగతాది మొత్తం కూడా ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్, ప్రోటీన్స్ తప్ప మిగతావన్నీ కూడా ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయిపోతుంటాయి. సో ఆ పాయింట్ అంటే బ్లడ్ సెల్స్, ప్రోటీన్స్ స్టే ఇన్ బ్లడ్ వెజల్స్, రిమైనింగ్ ఆల్ అదర్ సొల్యూట్స్ enter Bowman's capsule. సో ఇలా ఇప్పుడు ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయిన దాన్ని మనం ఏమంటామంటే ఫిల్ట్రేట్ అంటాం. సో ఇక్కడ నుంచి దీని పేరు ఏంటంటే ఫిల్ట్రేట్, బ్లడ్ కాదు, ఇది ఫిల్ట్రేట్. సో ఇది బ్లడ్. సో ఈ పైపులో నుంచి ట్రావెల్ అవుతున్నది బ్లడ్. సో ఇప్పుడు బౌమెన్స్ క్యాప్సూల్లోకి వచ్చిన ఆ బ్లడ్ సెల్స్ లేని, ప్రోటీన్స్ ఇవి లేకుండా వచ్చిన ఆ ఫ్లూయిడ్ మొత్తం మనం ఫిల్ట్రేట్ అంటాం. సో ఇలా ఒక రోజులో ఎంత ఫిల్టర్ చేస్తుందంటే బ్లడ్ని ఇది అన్ని నెఫ్రాన్స్ కలుపుకొని, సో ఆల్ గ్లోమరులస్ ఫిల్టర్స్ అన్నీ కలుపుకుంటే సుమారుగా పర్ డే 180 లీటర్స్ అనేది కిడ్నీ ఫిల్టర్ చేస్తుంటుంది. ఆ పాయింట్ కూడా రాసుకోండి. పర్ డే కిడ్నీ ఫిల్టర్స్ 180 లీటర్స్. సో అయితే మనకి 180 లీటర్స్ ఫిల్టరేట్ మనకి ఫామ్ అవుతున్నా కానీ మనకి యూరిన్ మాత్రం 180 లీటర్స్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ అవుట్ ఆఫ్ 180 లీటర్లో 99% అనేది దిగాను ఈ బ్లడ్ వెజల్స్లోకే రీఅబ్జర్వ్ అవుతుంటుంది. మనకి యూజ్ అవుతున్న సొల్యూట్స్ అన్నీ కూడా అందుకే మనకి ఈ బ్లడ్ వెజల్ అనేది అగైన్ ఈ పెరిఫరీ మొత్తం ఉంటాయి మళ్ళీ అగైన్. ఎందుకంటే వన్స్ ఈ ఫిల్టరేట్ అనేది ఈ నెఫ్రాన్ నుంచి పాస్ అవుతూ ఉన్నప్పుడు అవసరమైనవన్నీ కూడా మళ్ళీ అగైన్ బ్లడ్లోకి రీఅబ్జర్వ్ అవుతూ ఉంటాయి. సో ఆ పాయింట్ కూడా రాసిన పర్ డే కిడ్నీ ఫిల్టర్స్ 180 లీటర్స్. సో 99% ఆఫ్ దిస్ ఫిల్టరేట్ reabsorbed into blood stream, సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే మనకి ఇందులో ఈ యూరిన్ ఫార్మేషన్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే గ్లోమరులస్ ఫిల్టరేషన్. మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఫిల్టరేషన్. వన్స్ ఫిల్టర్ అయిన తర్వాత నెక్స్ట్ జరిగేవి ఏంటంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. అలాగే
ఎగైన్ మనకు అవసరం లేనివి బ్లడ్ వెజల్ నుంచి ఎగైన్ ఈ నెఫ్రాన్లోకి మళ్ళీ ఎగైన్ ఈ ట్యూబుల్లోకి సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో ఈ రీఅబ్జార్ప్షన్ సెక్రెషన్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్, దీని తర్వాత వన్స్ ఈ గ్లోమరులస్ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఈ బౌమెన్స్ క్యాప్సూల్లో ఉన్న ఫిల్టరేట్ అనేది నెక్స్ట్ అనేది ఈ ట్యూబ్యూల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో ఇలా పాస్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే సైమల్టేనియస్గా రీఅబ్జార్ప్షన్ సెక్రెషన్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆ పాయింట్ రాయండి. రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ చూడండి. ఈ రీఅబ్జార్ప్షన్ అనేది మనకి ఎంటైర్ ట్యూబ్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. రీఅబ్జార్ప్షన్ సో ఆ పేర్లో ఒకసారి రాసుకుందాం. పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ ఎన్లే, అలాగే డీసీటీ, అలాగే కలెక్టింగ్ డక్ట్. అంటే మీనింగ్ ఏంటంటే ఎంటైర్ నెఫ్రాన్ మొత్తం కూడా ఈ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సైమల్టేనియస్గా సెక్రేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సెక్రేషన్ అంటే ఏంటంటే చూడండి, రీఅబ్జార్ప్షన్ అంటే ఈ నెఫ్రాన్లో ఉన్న ఈ ఫిల్టరేట్ నుంచి అవసరమైనవన్నీ కూడా బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం. సెక్రేషన్ అంటే బ్లడ్లో స్టిల్ ఇంకేదైనా వేస్ట్ మెటీరియల్ ఉన్నా కానీ, అవసరం లేనిది ఉన్నా కానీ, లేదా pH బ్యాలెన్స్ చేయడం కోసం కానీ, లేదా అయానిక్ బ్యాలెన్స్ కోసం కానీ, ఇలా వీటి కోసం ఎగైన్ ఈ బ్లడ్ నుంచి కొన్ని ఎక్స్పెల్ అవుతుంటాయి, కొన్ని సెక్రెట్ అవుతూ ఉంటాయి. సో అలా సెక్రేషన్ ఎంటైర్ ట్యూబ్ మొత్తం కూడా జరుగుతుంటుంది. బట్ మోస్ట్లీ లూప్ ఆఫ్ ఎన్లేలో ఈ సెక్రేషన్ అనేది నెగ్లిజిబుల్. సో సెక్రేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంటుంది అంటే పీసీటీలో జరుగుతుంటుంది, బట్ లూప్ ఆఫ్ ఎన్లేలో నెగ్లిజిబుల్. డీసీటీలో జరుగుతుంటుంది, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, అలాగే కలెక్టింగ్ డక్ట్లో కూడా జరుగుతుంటుంది. కలెక్టింగ్ డక్ట్. సో ఎంటైర్ ట్యూబ్ మొత్తం కూడా రీఅబ్జార్ప్షన్ సెక్రేషన్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ సైడింగ్ అనేది పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డయాగ్రామ్ చూసాము. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత ఉన్న ఈ కర్వ్డ్ పైప్ని మనం పీసీటీ అంటాం. సో ఈ కర్వ్డ్ పైప్ దగ్గర ఏం జరుగుతుందంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంటుంది, సెక్రేషన్ కూడా జరుగుతుంటుంది. చూడండి, రీఅబ్జార్ప్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ కర్వ్డ్ పైప్ నుంచి బ్లడ్లోకి అవసరమని వెళ్ళడం. సెక్రేషన్ అంటే బ్లడ్ నుంచి వేస్ట్ ఇంకేదైనా ఉంటే ఎగిని పైప్లోకి ఎంటర్ అవ్వడం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 60 to 70% ఫిల్టరేట్. సో ఈ బౌమెన్ క్యాప్సూల్ తర్వాత ఆ ఫ్లూయిడ్కి మనం పేరు ఏంటంటే ఫిల్టరేట్. సో ఆల్మోస్ట్ 60-70% ఈ పైపులోనే మనకి బ్లడ్లోకి ఎంటర్ అయిపోతాయి మళ్ళీ అవసరమైనవన్నీ కూడా. 60 to 70% ఫిల్టరేట్ రీఅబ్జార్బ్డ్ హియర్. అలానే ఇంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ జరగడానికి హెల్ప్ చేసేది ఏంటంటే దీని యొక్క లైనింగ్. ఈ ట్యూబ్ ఎలా ఉంటుందంటే క్యూబాయిడ్ సెల్స్తో తయారు చేయబడిన ట్యూబ్యూల్ ఇది. దాని యొక్క ఇన్నర్ లైనింగ్లో సింపుల్ క్యూబాయిడ్ సెల్స్ ఉంటాయి. ఈ క్యూబాయిడ్ సెల్స్కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఈ అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంటుంది అది. సో ఆ పాయింట్ రాసుకోండి. దిస్ ట్యూబ్యూల్ హ్యావ్ lining of simple cuboidal cells. So వీటి వల్ల ఏంటంటే సర్ఫేస్ ఏరియా బ్రాకెట్లో which increase surface area, సో దానివల్ల ఈ రీఅబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది, ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకే 60-70% రీఅబ్జార్ప్షన్ బ్లడ్లోకి తిరిగి ఇక్కడే జరుగుతుంటుంది. సో ఇక్కడ రీఅబ్జార్ప్షన్ టైంలో ఏమేమి రీఅబ్జర్వ్ అవుతాయో ఒకసారి రాద్దాం. రీఅబ్జార్ప్షన్, సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. రీఅబ్జార్ప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే
ఈ నెఫ్రాన్ ట్యూబ్ నుంచి అవసరమైనవన్నీ కూడా తిరిగి బ్లడ్ పైపులోకి ఎంటర్ అవ్వడం, బ్లడ్ వెజల్లోకి ఎంటర్ అవ్వడం. రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఫ్రమ్ ఫిల్ట్రేట్ టు బ్లడ్. సో బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం, బ్లడ్ పైప్స్ చూడండి, బ్లడ్ వెజల్ సపరేట్గా ఉంది, ఈ ఫిల్ట్రేట్ ట్రావెల్ అయ్యే ఈ నెఫ్రాన్ యొక్క ట్యూబ్యూల్ సపరేట్. సో ఈ రీఅబ్జార్ప్షన్ టైంలో ఏమవుతుంటాయంటే గ్లూకోజ్ కంప్లీట్గా రీఅబ్జార్బ్ అవుతుంటుంది, 100% ఇది గ్లూకోజ్ రీఅబ్జార్బ్ అవుతుంటుంది. అలాగే ఎమినో యాసిడ్స్ అనేవి ఇక్కడే కంప్లీట్గా బ్లడ్లోకి తిరిగి ఎంటర్ అయిపోతాయి. అలానే ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం ఇట్లాంటివి. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ కంప్లీట్గా 100% అబ్జర్వ్ అవ్వవు, బట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఈ పీసీటీ దగ్గరే మనకి రీఅబ్జర్వ్ అవుతాయి ఎలక్ట్రోలైట్స్. అలాగే బైకార్బోనేట్ అయాన్, ఇది ఇంపార్టెంట్. బైకార్బోనేట్ అయాన్ బ్లడ్ అనేది మనకి ఏంటి ఆల్కలైన్ నేచర్ ఉంటుంది, 7.35 to 7.45 అంటే pH వాల్యూ అనేది మోర్ దాన్ 7 ఉంటుంది. ఆ మోర్ దాన్ 7 మెయింటైన్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది, HCO3 బైకార్బోనేట్ అయాన్ అనేది. సో ఇట్లాంటివన్నీ కూడా అగైన్ మనకి రీఅబ్జర్వ్ అవుతుంటాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పాం, రీఅబ్జార్ప్షన్ సెక్రీషన్ సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. ఇక్కడ సెక్రీట్ అయ్యేవి ఏంటంటే సెక్రీషన్. చూడండి, సెక్రీషన్ అంటే మీనింగ్ ఏం చెప్పాం మనం? సెక్రీషన్ అంటే అవసరం లేనివి బ్లడ్ నుంచి అగైన్ ఈ నెఫ్రాన్లోకి ఎంటర్ అవడం, ఫ్రమ్ బ్లడ్ టు ఫిల్ట్రేట్. సో ఈ టైంలో బ్లడ్ నుంచి ఫిల్ట్రేట్లోకి ఎంటర్ అయ్యేవి అంటే H+ మెయిన్గా. ఎందుకంటే H+ ఎక్కువ ఉంది అంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు. ఎందుకంటే బ్లడ్ యాక్చువల్గా మనకి ఎసిడిక్ కాదు, బ్లడ్ అనేది ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. సో ఆ ఆల్కలైన్ నేచర్ మెయింటైన్ చేయాలంటే ఈ బ్లడ్లో ఉన్న H+ అయాన్ అనేవి మనం రిమూవ్ చేయాలి. సో అందుకని ఏంటంటే ఈ H+ అలానే అమ్మోనియా, ఇది నైట్రోజనస్ ఎలిమెంట్. సో ఈ అమ్మోనియా ఇట్లాంటివన్నీ కూడా ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే అవి అగైన్ మళ్ళీ ఈ నెఫ్రాన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇలా రీఅబ్జార్ప్షన్ సెక్రీషన్ అనేది ఈ ట్యూబ్ దగ్గర జరుగుతుంటుంది. నెక్స్ట్ రైడింగ్ అనేది LOH అంటే లూప్ ఆఫ్ హెన్లే. సో ఇది డయాగ్రామ్ చూడండి. మనం ఇప్పుడు బౌమెన్స్ క్యాప్సూల్ వేసాము. బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత కొంచెం ఈ కర్వ్ టైప్లో ఉన్న DCT ఉంటుంది. దాని తర్వాత ఉన్న ఈ ట్యూబ్ని మనం లూప్ ఆఫ్ హెన్లే అంటాం. లూప్ ఆఫ్ హెన్లే చూడండి. లూప్ ఆఫ్ హెన్లే అంటే ఎంతవరకు ఈ యూ షేప్లో ఉన్న ట్యూబ్నే మనం లూప్ ఆఫ్ హెన్లే అంటాం. సో ఈ లూప్ ఆఫ్ హెన్లే చుట్టూ కూడా చూడండి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చాం మనము. ఈ బ్లడ్ పైప్ అనేది దీని చుట్టూరు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతూ ఉంటుంది దీని దగ్గర నుంచి. దానికి స్పెషల్ నేమ్ ఏంటంటే ఈ యూ షేప్ దగ్గర ఉన్న ఆ బ్లడ్ పోర్షన్ పైప్ని ఏమంటామంటే వెసరెక్టా అంటాం. సో వెసరెక్టా అంటాం. సో ఈ ట్యూబ్ అనేది ఫర్దర్గా DCT కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ జరిగేది ఏంటంటే లూప్ ఆఫ్ హెన్లీలో మెయిన్గా 2 లిమ్స్ ఉన్నాయి, మనకి 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి డిసెండింగ్ పైపు, 2 అసెండింగ్ పైపు. సో ఇది ఫిల్ట్రేట్ ట్రావెల్ అయ్యే డైరెక్షన్. ఇక ఈ టైప్లో మనకి ఫిల్ట్రేట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. సో ఈ ఫిల్ట్రేట్ డౌన్కి ట్రావెల్ అయ్యే దీని పేరు ఏంటంటే డిసెండింగ్ లింబ్ అంటాం. సో లూప్ ఆఫ్ హెన్లీలో మనకి ఒకటి డిసెండింగ్ లింబ్ ఉంది, డిసెండింగ్ లింబ్. ఈ డిసెండింగ్ లింబ్ దగ్గర జరిగేది ఏంటంటే ఈ డిసెండింగ్ లింబ్లో ఉన్న ఈ లేయర్ అనేది ఓన్లీ వాటర్ని మాత్రమే బయటికి పంపిస్తుంది, ఓన్లీ వాటర్ని మాత్రమే బయటికి అలౌ చేస్తుంది. సో రిమైనింగ్ ఏవి కూడా సొల్యూట్స్ ఏవి కూడా బయటికి వెళ్ళవు. సో అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ వాటర్ ఒక్కటే ఇక్కడి నుంచి బ్లడ్లోకి రీఅబ్జర్వ్ అవుతుంటుంది. సో ఇక్కడ రీఅబ్జర్వ్ అయింది ఏంటంటే డిసెండింగ్ లింబ్లో
రీఅబ్జార్ప్షన్ ఓన్లీ వాటర్ ఒక్కటే రీఅబ్జర్వ్ అవుతుంది. ఎందుకంటే ఈ డిసెండింగ్ లింబ్లో ఓన్లీ వాటర్ని అది అలౌ చేస్తుంది బయటికి. సో ఇక్కడ ఓన్లీ వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ పైప్లో. సో బ్లడ్ స్ట్రీమ్లోకి అది ఎంటర్ అవుద్ది వాటర్ అనేది. సిమిలర్గా వన్స్ ఇది, సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, వన్స్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఇప్పుడు బ్లడ్ ఉంది, సపోజ్ ఇప్పుడు బ్లడ్ కాదు సారీ ఈ నెఫ్రాన్ ట్యూబ్యూల్ ఉంది. ఈ నెఫ్రాన్ ట్యూబ్యూల్లో ఓన్లీ వాటర్ ఒక్కటే ఇక్కడ బయట రిమూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో ఉన్న రిమైనింగ్ సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యూనిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 ఆస్మోల్స్ పర్ ఎంఎల్ అనుకుందాం. ఇక్కడ 300 ఉంది, 300 మోల్స్ ఉన్నాయి ఒక మిల్లీలీటర్ ఫిల్టర్ రేట్లో అనుకుందాం. సో ఎప్పుడైతే ఇక్కడ సాల్వెంట్ ఏంటి వాటర్లో అవన్నీ కూడా సొల్యూట్స్ ఉన్నాయి, గ్లూకోజ్ అని, అమినో యాసిడ్స్ అని, అలా డిఫరెంట్ యూరియా అని, ఆ పార్టికల్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ వాటర్ ఒకటే బయటకు వచ్చి బ్లడ్ పైప్లోకి ఎంటర్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా ఆ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ డౌన్కి ట్రావెల్ అవుతున్న కొద్దీ వాటర్ ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో ఆ కాన్సన్ట్రేషన్ అనేది సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అలా దాని యొక్క మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే 1200 వరకు, 1200 మిల్లీ ఆస్మోల్స్ పర్ లీటర్. సో ఇలా ఈ డిసెండింగ్ లింబ్లో ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్స్ అనేది కంటిన్యూస్ పెరుగుతూ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది డౌన్కి మూవ్ అవుతున్న కొద్ది. సో ఇది ఇక్కడ జరిగేది డిసెండింగ్ లింబ్లో. అసెండింగ్ లింబ్ ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనకి సరిపోద్ది, మరి ఇంకా డెప్త్గా అవసరం లేదు. అసెండింగ్ లింబ్. సో అసెండింగ్ లింబ్లో ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ అంటే ఓన్లీ సాల్ట్స్ని మాత్రమే అది బయటికి ఇక్కడ ఉన్న లేయర్ అనేది ఓన్లీ పర్మిషన్ దేనికి ఇస్తుంది అంటే సాల్ట్స్ బయటికి ఎంటర్ అవడానికి పర్మిషన్ ఉంటుంది. అంటే ఓన్లీ ఇక్కడ సాల్ట్స్, సోడియము, క్లోరైడ్ ఇట్లాంటివి ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే బయటికి వెళ్తాయి, బయటకు వచ్చి ఈ బ్లడ్ పైప్లోకి ఎంటర్ అవుతాయి. చూడండి ఇటువైపు కూడా ఈ డైరెక్షన్ రెండు వైపులు కూడా కదా. సో ఇది అలా సోడియము, క్లోరిన్. సో ఓన్లీ సాల్ట్స్ మాత్రమే ఈ రైట్ సైడ్ ఈ అసెండింగ్ లింబ్లో ఓన్లీ సాల్ట్స్ మాత్రమే బయటకు వచ్చి బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే వాటర్ లోపల సేమే ఉంటుంది, వాటర్ మూవ్ అవ్వట్లేదు, ఓన్లీ లోపల ఉన్న సొల్యూట్స్ మూవ్ అవుతున్నాయి. అట్లాంటప్పుడు ఏంటి దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇక్కడ 1200 ఉంటే ఆస్మోల్స్ అగైన్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి ఈ పైకి వచ్చేసరికి 300 ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంటర్ పైన లేయర్ మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలా డౌన్కి మూవ్ అవుతున్న కొద్దీ కూడా ఈ బాటంకి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో ఏంటి, ఈ బాటమ్ పోర్షన్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఈ టాప్లో కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. మనం లాస్ట్ వీడియో చెప్పాం యాక్చువల్గా ఈ నెఫ్రాన్ అనేది కొంత పోర్షన్ అనేది కార్టెక్స్ రీజియన్లో ఉంటుంది, రిమైనింగ్ పోర్షన్ అనేది మెడుల్లా రీజియన్లో ఉంటుంది. సో ఇది కార్టెక్స్ రీజియన్, ఈ పైన ఉన్నది కార్టెక్స్ రీజియన్, ఈ కింద ఉన్న పోర్షన్ అనేది మెడుల్లా రీజియన్ అంటాం. మెడుల్లా. ఇలా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఫర్దర్ చెప్తాను. ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే కలెక్టింగ్ డక్ట్లో మనకు వాటర్ని అగైన్ ఆ యూరిన్ అనకూడదు ఇంకా అప్పుడే ఈ ఫిల్టరేట్లో ఉన్న ఆ వాటర్ని మళ్ళీ ఇంకా రిమైనింగ్ వాటర్ పార్టికల్స్ ఏమైనా ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఈజీ అవుద్ది ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల. ఓకే, ఇక్కడ అసెండింగ్ లింబ్లో జరిగేది ఏంటంటే అసెండింగ్ లింబ్లో ఓన్లీ ఇట్ అలౌస్ సాల్ట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ అలౌ చేస్తాయి. సో అసెండింగ్ లింబ్లో జరిగేది ఏంటంటే రీఅబ్జర్బ్ ఓన్లీ సాల్ట్స్ NaCl etc.
వాటిలో మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఎలక్ట్రోలైట్స్ ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ ఒక్కటే రీఅబ్జర్వ్ అవుతాయి. చూడండి, ఈ లూప్ ఆఫ్ ఎన్లీలో సెక్రెషన్ అనేది నెగ్లిజిబుల్. మనం ఆల్రెడీ చెప్పాం, అంటే బ్లడ్ నుంచి ఈ నెఫ్రాన్లోకి ఎంటర్ అయ్యేది స్కోప్ తక్కువ ఇక్కడ. సో ఓన్లీ రీఅబ్జర్ప్షన్ ఒకటే జరుగుతుంది. అంటే ఏంటి, నెఫ్రాన్ నుంచి బ్లడ్లోకి ఒకవైపు వాటర్ ఎంటర్ అవుతుంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బ్లడ్ అనేది, ఇంకో వైపు అయితే ఎలక్ట్రోలైట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక నెక్స్ట్ పార్ట్ ఇందులో ఈ నెఫ్రాన్లో నెక్స్ట్ అనేది DCT. సో DCT అంటే డి అంటే డిస్టల్, మిడిల్ రీజన్కి మిడిల్లోకి దూరంగా ఉంది కాబట్టి డిస్టల్ అంటాం. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇందులో ఏం జరుగుతుందంటే ఈ DCTలో, సో మనం ఆల్రెడీ చెప్పాం, రీఅబ్జార్ప్షను సెక్రెషన్ సైమల్టేనియస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రీఅబ్జార్బ్ అయ్యేది ఏంటంటే DCTలో రీఅబ్జార్బ్ అంటే మీనింగ్ ఏంటంటే నెఫ్రాన్ నుంచి అవసరమైన న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం, దాన్ని రీఅబ్జార్బ్ అంటాం. సో ఈ DCTలో రీఅబ్జార్బ్ అయ్యేది ఏంటంటే, ఒకసారి అది కూడా రాసుకోండి, ఫిల్ట్రేట్ టు బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం రీఅబ్జార్బ్ అంటే. సో ఇక్కడ రీఅబ్జర్వ్ అయ్యేది అంటే మోస్ట్లీ సాల్ట్స్ అనేవి రీఅబ్జర్వ్ అవుతాయి. రిమైనింగ్ ఇంకేమైనా ఉంటే ఆ సాల్ట్స్ అనేవి రీఅబ్జర్వ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సెక్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, బ్లడ్లో ఉన్న ఫర్దర్ వేస్ట్ ఏదైనా ఉంటే ఎగైన్ ఈ ఫిల్ట్రేట్లోకి ఎంటర్ అవ్వడం. ఫిల్ట్రేట్ అంటే నథింగ్ బట్ ఈ నెఫ్రాన్లోకి ఎంటర్ అవ్వడం. సో ఇందులో సెక్రెట్ అయ్యేది ఏంటంటే, ఈ లొకేషన్లో సెక్రెట్ అయ్యేది మోస్ట్లీ H+ అయాన్స్ అనేవి సెక్రెట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్లో H+ అయాన్స్ అనేవి ఉండకూడదు. ఎందుకు, H+ ఉంటే ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో బ్లడ్ అనేది ఆల్కలైన్ నేచర్ ఉన్న ఫ్లూయిడ్. సో అందుకని ఇంకా ఫర్దర్ ఇంకేమైనా H+ అయాన్స్ ఎక్స్ట్రా ఉంటే సో ఆ H+ అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో ఇది DCTలో జరిగేది. అయితే ఈ DCTలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఈ DCTలో ఈ అబ్జార్ప్షన్ అనేది, సపోజ్ మనకి కొన్నిసార్లు వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ సమ్మర్ రీజన్లో మనం వాటర్ ఎక్కువ తాగలేదు, అట్లాంటప్పుడు బాడీకి వాటర్ ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండాలి, లాస్ అవ్వకూడదు యూరిన్లో. సో అట్లాంటప్పుడు ఏంటంటే కొన్ని హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి ఈ DCT అలాగే కలెక్టింగ్ ట్యూబ్ ఈ రెండింటిని కంట్రోల్ చేస్తాయి. ఈ DCT దగ్గర ఫర్దర్ ఇంకా అది వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటట్లుగా ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. హియర్ అంటే ఇక్కడ DCTలో హియర్ అబ్జార్ప్షన్ కంట్రోల్డ్ బై హార్మోన్స్. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హార్మోను, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ADH అనే హార్మోన్ అనేది, దీన్ని యాంటీ డైరెటిక్ యాంటీ డైరెటిక్ హార్మోన్. దీనికి ఇంకో పేరు వాసోప్రెసిన్ అంటాం మనం. వాసోప్రెసిన్ వాసోప్రెసిన్. సో ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, మనకు బాడీకి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటట్లుగా ఈ హార్మోన్ చేస్తుంది. సో ఇలా ఈ DCTను కలెక్టింగ్ ట్యూబ్ ఏరియా అనేది ఈ హార్మోన్స్ కూడా కంట్రోల్ చేస్తాయి అక్కడ అబ్జార్ప్షన్ క్యాపబిలిటీని. సో నెక్స్ట్ సైడింగ్ అనేది కలెక్టింగ్ ట్యూబ్. ఈ కలెక్టింగ్ ట్యూబ్ అనేది లాస్ట్ పార్ట్ మనకి నెఫ్రాన్లో. సో ఈ కలెక్టింగ్ ట్యూబ్కి కూడా ఒక నెఫ్రానే ఉండదు, చాలా నెఫ్రాన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. వాటి యొక్క ఈ ఫిల్ట్రేట్ అనేది ఫైనల్గా ఈ కలెక్టింగ్ ట్యూబ్లోకి ఎంటర్ అవుద్ది. సో ఈ కలెక్టింగ్ ట్యూబ్లో ఏంటంటే మోస్ట్లీ వాటర్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఫర్దర్ ఇంకేమైనా ఉన్నా కానీ. సో ఆ పాయింట్ రాసుకోండి. మెనీ నెఫ్రాన్స్ కనెక్టెడ్ టు
మెనీ నెఫ్రాన్స్ కనెక్టెడ్ టు సింగిల్ కలెక్టింగ్ ట్యూబ్. సో అట్లాంటి కలెక్టింగ్ ట్యూబ్స్ చాలా ఉంటాయి మనకి కిడ్నీలో. సో అలా ఒక సింగిల్ కలెక్టింగ్ ట్యూబ్కి చాలా నెఫ్రాన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇంతకుముందు మనము లూప్ ఆఫ్ హెన్లీలో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది మెయింటైన్ అవుతుందని చెప్పాం. సో ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల ఈ కలెక్టింగ్ ట్యూబ్లో వాటర్ అబ్జర్ప్షన్ ఎక్కడ ఈ నెఫ్రాన్ నుంచి బ్లడ్లోకి ఈ పాసేజ్ అనేది సింపుల్ అవుతుంది, ఈజీ అవుతుంది ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండడం వల్ల. సో అలా ఈ కలెక్టింగ్ ట్యూబ్లో వాటర్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా రాసుకుంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ హెల్ప్స్ ఈజీ passage ఆఫ్ వాటర్ H2O ఎక్కడి నుంచి ఫ్రమ్ కలెక్టింగ్ ట్యూబ్ టు బ్లడ్. సో ఇలా ఈ కలెక్టింగ్ ట్యూబ్ నుంచి బయటికి ఎగ్జిట్ దగ్గర ఈ ఫిల్టరేట్ని మనం యూరిన్ అంటాం. సో ఇంతవరకు దాన్ని ఫిల్టరేటే అంటాం. ఎక్కడి నుంచి బౌమన్ క్యాప్సూల్ నుంచి ఈ కలెక్టింగ్ ట్యూబ్ వరకు ఆ ఫ్లూయిడ్ మొత్తాన్ని మనం ఫిల్టర్ అనే పిలుస్తాం. ఈ కలెక్టింగ్ ట్యూబ్ ఎగ్జిట్లో ఇంకా ఫర్దర్ రీఅబ్జర్వ్ చేసుకునేది ఏమి ఉండదు. సో అట్లాంటప్పుడు దాన్ని మనం యూరిన్ అంటాం. అంటే ఫైనల్గా ఈ ఎగ్జిట్ ఆఫ్ కలెక్టింగ్ ట్యూబ్ దగ్గర దాని పేరు ఏంటంటే యూరిన్ అంటాం. అలాగే మనం స్టార్టింగ్లో బౌమన్ క్యాప్సూల్ దగ్గర ఉన్న ఫిల్టరేట్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే నథింగ్ బట్ ఈ సాల్వెంట్లో, ఇప్పుడు ఇక్కడ సాల్వెంట్ అనేది వాటర్, ఈ వాటర్లో ఉన్న సొల్యూట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కువ ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ సొల్యూట్స్ అంటే ఏంటంటే గ్లూకోజ్ కానీ ఇట్లా పార్టికల్స్ అన్నీ కూడా, గ్లూకోజ్ కానీ ఎమినో యాసిడ్స్ కానీ అలాగే ఎలక్ట్రోలైట్స్ కానీ యూరియా కానీ ఇలా ఇవి సొల్యూట్స్. అయితే బౌమెన్స్ క్యాప్సూల్ దగ్గర ఫిల్టరేట్ యొక్క కాన్సన్ట్రేషను అలాగే ఈ కలెక్టింగ్ ట్యూబ్ చివరికి వచ్చేసరికి దాని యొక్క కాన్సన్ట్రేషన్ మనం కంపేర్ చేస్తే ఈ కలెక్టింగ్ ట్యూబ్ చివర అంటే యూరిన్ దగ్గర ఈ యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది 4 times ఎక్కువ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫిల్టరేట్. సో ఒకసారి ఆ పాయింట్ కూడా రాసుకోండి. యూరిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 4 times more than filtrate concentration. Filtrate కాన్సన్ట్రేషన్ అంటే ఏమవుతుందంటే ఈ కలెక్టింగ్ ట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఫర్దర్ వాటర్ అంతా కూడా మళ్ళీ అగైన్ ఈ బ్లడ్లోకి రీఅబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ ఫిల్టరేట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగి అది యూరిన్ ఫామ్ అవుతుంది. అయితే ఇంకో మైనస్ కూడా ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ అనేది మరీ ఎక్కువైంది అనుకోండి, ఈ కాన్సన్ట్రేషన్ మరీ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు మనకి స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూరిన్లో ఉన్న కంపోజిషన్ ఏంటంటే యూరిన్లో ఆల్మోస్ట్ 95% స్టిల్ వాటరే ఉంటుంది. అలానే సుమారుగా 2 to 2.5% యూరియా పార్టికల్స్ ఉంటాయి. అలాగే రిమైనింగ్ పర్సంటేజ్ అనేది అదర్ పార్టికల్స్ ఉంటాయి. ఇది యూరియా యొక్క కంపోజిషన్. సో ఈ యూరిన్ యొక్క కంపోజిషన్ ఇది. అగైన్ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సైడింగ్ టాపిక్, చిన్న టాపిక్ మిక్చరేషన్. MICTURITION మిక్చరేషన్. ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్, డెఫినేషన్ అడుగుతుంటాడు. మిక్చరేషన్ అంటే ఏం లేదు. మిక్చరేషన్ అంటే వన్స్ మనకి యూరిన్ ఫామ్ అయిన తర్వాత యూరిటర్స్ ద్వారా అవి ఈ బ్లాడర్లోకి రీచ్ అవుద్ది. సో యూరినరీ బ్లాడర్లోకి. సో ఫైనల్గా యూరినరీ బ్లాడర్లో మనకి యూరిన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో వన్స్ ఇది సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే సిగ్నల్ ఇస్తుంది యూరినరీ బ్లాడర్కి.
సో ఆ టైంలో ఏంటంటే యూరినరీ బ్లాడర్ యొక్క మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యి, అలాగే సైమల్టేనియస్గా యూరిత్రా స్పింక్టర్ ఉంటుంది. స్పింక్టర్ అంటే నథింగ్ బట్ ఒక స్టాపర్ లెక్క. సో యూరిత్రల్ స్పింక్టర్ అనేది సైమల్టేనియస్గా రిలాక్స్ అవుద్ది. సో ఇక్కడ బ్లాడర్ అనేది కంప్రెస్ అవుద్ది, యూరిత్రల్ స్పింక్టర్ వాల్వ్ అనేది రిలాక్స్ అవ్వడం వల్ల యూరిన్ అనేది బయటికి రిలీజ్ అవుద్ది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే మిక్చరేషన్ అంటాం. సో డెఫినేషన్ రాసుకోండి. ఫైనల్లీ యూరిన్ stored in urinary bladder. సో సర్టెన్ లిమిట్ ఈ యూరినరీ బ్లాడర్లో అది దాటిన తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది సిగ్నల్ ఇస్తుంది. సో వెన్ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ nervous system. So when CNS gives signal, సో ఆ టైంలో ఏమవుతుందంటే బ్లాడర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. గివ్ సిగ్నల్, బ్లాడర్ మజిల్స్ will contract. అదే టైంలో సైమల్టేనియస్గా then simultaneously ఈ యూరిత్రల్ స్పింక్టర్ ఈ పదం మనం ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టంలో కూడా వచ్చింది మనకి. స్పింక్టర్ అంటే నథింగ్ బట్ స్టాపర్ లెక్క అనమాట, లేదా ఒక వాల్వ్ లెక్క అనమాట, వన్ వే వాల్వ్, లేదంటే స్టాపర్ లెక్క. యూరిత్రల్ స్పింక్టర్ అంటే యూరిత్రల్ దగ్గర ఉన్న స్టాపర్ అనేది రిలాక్స్ అవుతుంది. యూరిత్రల్ స్పింక్టర్ రిలాక్సెస్ అండ్ రిలీజ్ యూరిన్ రిలీజ్ యూరిన్. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మిక్చరేషన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ యూరిన్ ఈజ్ కాల్డ్ మిక్చరేషన్. MICTURITION మిక్చరేషన్ అంటాం. సో ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. అలా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ చెప్పిన పాయింటే, యూరిన్ అనేది బ్లడ్ అనేది స్లైట్గా ఆల్కలైన్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లడ్లో ఈ HCO3 రీఅబ్జర్వ్ అవడం వల్ల ఆ బేసిక్ నేచర్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. ఈ H+ అనేది సెక్రెట్ అవుతుంటుంది యూరిన్ నుంచి. సో H+ యూరిన్లో ఉండడం వల్ల దానికి కొంచెం స్లైట్గా ఎసిడిక్ నేచర్ వస్తుంది. సో యూరిన్ అనేది స్లైట్లీ ఎసిడిక్. సో దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ H+. అలాగే బ్లడ్ అనేది స్లైట్లీ ఆల్కలైన్. సో ఈ ఆల్కలైన్కి ఉండడానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ HCO3 అబ్జార్ప్షన్. అగైన్ ఈ HCO3 బైకార్బోనేట్ అనేది బ్లడ్లోకి రీఅబ్జర్వ్ అవ్వడం వల్ల దాని ఆల్కలైన్ నేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో వన్ మోర్ స్మాల్ టాపిక్ ఇందులో, ఈ ఎక్స్క్రిటరీ సిస్టంలో మనం ఇప్పుడు కిడ్నీ గురించి డిస్కస్ చేస్తాం. సిమిలర్గా హ్యూమన్ బాడీలో రిమైనింగ్ కొన్ని ఆర్గాన్స్ నుంచి కూడా ఎక్స్క్రీషన్ జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లంగ్స్ ఉన్నాయనుకోండి, లంగ్స్ నుంచి కూడా మనకి ఎక్స్క్రీషన్ జరుగుతుంటుంది. ఏంటి CO2 అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. అలాగే స్కిన్ ఉందనుకోండి, స్కిన్ నుంచి కూడా కొన్ని సాల్ట్స్ అనేవి బయటకు సెక్రెట్ అవుతుంటాయి. అలాగే కొంత స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా కూడా బయటకు వెళ్తుంటుంది. సో అదర్ దాన్ కిడ్నీ,
కొన్ని ఆర్గాన్స్ కూడా మనకి ఎక్స్క్రీషన్లో హెల్ప్ చేస్తుంటాయి, ఎక్స్క్రీషన్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఒకసారి అది రాసుకోండి. అదర్ ఆర్గాన్స్ రోల్ ఇన్ ఎక్స్క్రీషన్. సో మామూలుగా అయితే కిడ్నీ అయితే మెయిన్గా ఎక్స్క్రీట్ చేసేది యూరియాని. ఇది కిడ్నీ చేసే మెయిన్ రోల్. అంటే రిమైనింగ్ కూడా ఎక్స్క్రీట్ అవుతుంటాయి ఇక్కడ. సో మెయిన్గా అయితే యూరియా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో సిమిలర్గా లంగ్స్ ఎక్స్క్రీట్ CO2, అలాగే లివర్ ఎక్స్క్రీట్. సో లివర్ చాలా రోల్స్ ఉంటాయి మనకి. యూరియా ఫామ్ అవడానికి కూడా లివర్ రీజన్. సో యూరియాని ఫామ్ చేయడం, అలాగే ఈ లివర్ ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుందంటే డైజెస్టివ్ వేస్ట్తో పాటు సెక్రేట్ అవుతుంటుంది, యూరియాతో సంబంధం లేదు. సో ఒకటి ఈ యూరియా ఫార్మేషన్ ఆఫ్ యూరియా. ఈ యూరియా ఫామ్ అవడంలో లివర్ హెల్ప్ చేస్తుంది. ఈ ఎక్స్క్రీషన్కి వచ్చేసరికి ఈ లివర్ అనేది బిలిరూబిన్, మనకి ఈ RBC సెల్స్ డ్యామేజ్ అయినవి, ఆ బిలిరూబిన్ అనేది డైజెస్టివ్ వేస్ట్తో పాటు సెక్రేట్ చేస్తుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. ఎక్స్క్రీట్ బిలిరూబిన్. అలాగే మనకి కిడ్నీ అనుకోండి, వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఏమైనా ఉంటే ఎక్సెస్ డ్రగ్స్ని యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అదే ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ ఉంటే అవి మనకి డైజెస్టివ్ వేస్ట్తో పాటు వస్తాయి. సో అలా ఈ ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ని ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ చేసేది లివర్. ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్. సో ఎట్సెట్రా. అలాగే నెక్స్ట్ ఆర్గన్ అనేది స్కిన్ అనేది సాల్ట్స్ని ఎక్స్క్రీట్ చేస్తుంటుంది. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ యూరియాని కూడా, స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా కూడా ఈ స్కిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ ఆర్గాన్స్, అంటే కిడ్నీతో పాటు ఎక్స్క్రీషన్లో పార్టిసిపేట్ చేసే రిమైనింగ్ ఆర్గాన్స్. సో మనకి ఈ చాప్టర్లో ఒక లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, డయాలసిస్. సో ఇదే లాస్ట్ టాపిక్. ఇందులో ఈ డయాలసిస్ అంటే సపోజ్ మనకి కిడ్నీ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ యొక్క ఫిల్టరేషన్ జరగదు ఇక బాడీలో. సో ఇలా బ్లడ్ ఫిల్టరేషన్ జరిగినప్పుడు మనం ఆర్టిఫిషియల్గా మన బాడీలో కాకుండా బయట ఆర్టిఫిషియల్గా మనం బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంటాం ఒక డయాలసిస్ మెషిన్ యూజ్ చేసుకొని. సో ఇలా ఆర్టిఫిషియల్గా ఒక మెషిన్ని యూజ్ చేసి మన హ్యూమన్ బ్లడ్ని ఫిల్టర్ చేసుకోవడాన్ని మనం డయాలసిస్ అంటాం. ఒకసారి ఆ డెఫినేషన్ రాయండి. వెన్ కిడ్నీ ఫెయిల్స్ blood have to be filtered using dialysis machine. M/C అంటే మిషన్ అని, M/C దాన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. ఆ మిషన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆ డయాలసిస్ మిషన్ని మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. అయితే మనకి డయాలసిస్ అనేవి 2 రకాలు ఉన్నాయి. డయాలసిస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హెమోడయాలసిస్ అంటాం. హెమోడయాలసిస్ అంటే ఈ ఫిల్టరేషన్ అనేది బాడీ బయట జరుగుతుందని హెమోడయాలసిస్ అంటాం. సో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కొన్నిసార్లు ఈ ఫిల్టరేషన్ కోసం అబ్డమన్, మనకి ఈ స్టమక్ ఏరియాలో, ఈ అబ్డమన్ ఏరియాని ఉన్న స్పేస్ని కొన్ని రకాల ఫ్లూయిడ్స్ యూజ్ చేసుకొని మనం ఫిల్టర్ చేస్తుంటారు డాక్టర్స్. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. బట్ ఇదంత ఎఫెక్టివ్ కాదు. మనం యూజ్ చేసేది అయితే హెమోడయాలసిస్. సో హెమోడయాలసిస్ అంటే ఫిల్టరింగ్ అనేది బయట డయాలసిస్ మెషిన్లో జరుగుతుంటుంది. ఫిల్టరింగ్ హ్యాపెన్స్
filtering happens outside the body. అదే పెరిటోనియల్ డయాలసిస్ అంటే కిడ్నీలో జరగదు, బట్ కొన్ని రకాల డయాలసిస్ ఫ్లూయిడ్స్ మనం వాడుకొని అబ్డమన్ ఏరియాని యూజ్ చేసుకుంటాం మనం ఫిల్టరింగ్ చేయడం కోసం. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్. సో పెరిటోనియల్ డయాలసిస్లో ఏమవుతుందంటే ఫిల్టరింగ్ హ్యాపెన్స్ ఇన్ అబ్డమన్. సో ఇవి రెండు రకాల డయాలసిస్లు, బట్ మనం ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటంటే హెమోడయాలసిస్. ఇది మోర్ ఎఫెక్టివ్ హెమోడయాలసిస్ అనేది. సో ఒకసారి ఆ ప్రాసెస్ అనేవి ఒక 5 పాయింట్స్ మనం రాసుకుందాం, ఒక సింపుల్ డయాగ్రామ్ వేసి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం డయాలసిస్ మెషిన్ అనుకుంటే, చూడండి ఇది డయాలసిస్ మెషిన్. ఇందులో స్మాల్ ఇలా మెంబ్రెన్స్ ఉంటాయి. ఈ డయాలసిస్ మెషిన్లో ఒకవైపు నుంచి ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ ఎంటర్ అవుతుంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది ఎంట్రీ ఒకవైపు నుంచి జరిగి ఎగ్జిట్ ఒకవైపు నుంచి ఎంటర్ అయ్యి ఇంకో వైపు నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది ఫ్లూయిడ్ అనేది. అలానే ఈ టాప్లో నుంచి మనము బ్లడ్ అనేది ఆర్టరీ బ్లడ్ మనం తీస్తాం. ఆర్టరీ బ్లడ్. సపోజ్ మనకి ఇక్కడ ఇంజెక్షన్ వేసామనుకోండి, ఇది మన హ్యాండ్ అనుకుంటే, ఆర్టరీ బ్లడ్ అనేది ఈ మిషన్లోకి మనం పంపిస్తుంటాం. అగైన్ దాన్ని మళ్ళీ ఫర్దర్ మనం వీన్ కనెక్ట్ చేస్తాం. ఇది వీన్ బ్లడ్. సో ఇలా కనెక్ట్ చేస్తుంటాం. సో ఇప్పుడు వర్కింగ్ ఏంటంటే, ఫస్ట్ ఒక ఆర్టరీ నుంచి ఒక బ్లడ్ లైన్ అనేది ఈ డయాలసిస్ మిషన్కి మనం కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, ఈ ఆర్టరీ బ్లడ్ అనేది ఈ పైప్ ద్వారా మనకి డయాలసిస్ మిషన్లోకి ఎంటర్ అవుద్ది. ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ అంటే, వన్స్ బ్లడ్ అనేది ఈ మిషన్లో నుంచి పాస్ అవుతున్నప్పుడు ఫిల్టరేషన్ జరుగుతుంటుంది. మనకి కిడ్నీలో ఎలాగైతే ఫిల్టరేషన్ జరుగుతుందో సిమిలర్ సెటప్ అనేది, సిమిలర్ కండిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఫిల్టరేషన్ జరుగుతుంది. సో ఈ ఫిల్టరేషన్లో వాడే మెకానిజం ఏంటంటే మోస్ట్లీ డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఇట్లాంటి మెథడ్స్ వల్ల సేమ్ మన బాడీ ఎలాగైతే జరుగుతుందో సిమిలర్గా ఫిల్టరేషన్ అనేది ఈ మిషన్లో కూడా సేమ్ అదే కండిషన్లో ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. వన్స్ ఫిల్టర్ అయిపోయిన ఆ బ్లడ్ అనేది తిరిగి అగైన్ ఈ వీన్స్కి కనెక్ట్ చేస్తాం మనం. ఆ బ్లడ్ అనేది ఈ వీన్స్ ద్వారా అగైన్ బ్లడ్ హ్యూమన్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంటుంది. సో అగైన్ ఇక్కడ ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ ఉంటుంది. వన్స్ ఏదైతే మన బ్లడ్లో నుంచి ఉన్న అన్వాంటెడ్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా అన్వాంటెడ్ సొల్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయాలసిస్ ఫ్లూయిడ్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇది డయాలసిస్ ఫ్లూయిడ్. సో ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ ద్వారా ఆ వేస్ట్ అనేది కంటిన్యూస్గా రిమూవ్ చేస్తూ ఉంటాం. సో ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది కంటిన్యూస్గా రిమూవ్ చేస్తూ ఉంటాం, ఇది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇది డయాలసిస్ వర్కింగ్. సో ఒకసారి ఈ పాయింట్స్ కొన్ని రాసుకుందాం. ప్రొసీజర్ ఏంటంటే, ఈ డయాలసిస్ ప్రొసీజర్లో ఫస్ట్ది ఒక లైన్, ఆర్టరీ నుంచి లైన్ అనేది మనం ఈ బ్లడ్ అనేది ఈ డయాలసిస్ మిషన్కి మనం కనెక్ట్ చేస్తాం. సో లైన్ ఫ్రమ్ ఆర్టరీ, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్టరీ నుంచి ఒక లైన్ అనేది తీసుకుంటాం. సెకండ్ పాయింట్, ఈ బ్లడ్ని మనం మిషన్ నుంచి పాస్ చేస్తాం. సెకండ్ పాయింట్, బ్లడ్ పాస్ త్రూ మిషన్. థర్డ్ వన్, వన్స్ ఈ మిషన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఫిల్టరేషన్ జరుగుతుంటుంది. ఈ ఫిల్టరేషన్ జరిగే మెకానిజమ్స్ ఏంటంటే మెయిన్లీ డిఫ్యూజన్, ఆస్మోసిస్. ఫిల్టరేషన్ అక్కర్స్ త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్, అలానే డిఫ్యూజన్
ఆస్మోసిస్. సో వన్స్ ఈ డిఫ్యూజన్ దేనిలో జరుగుతుంటుంది, ఈ డయాలసిస్ ఫ్లూయిడ్లో జరుగుతుంటుంది. ఆ వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా అందులోకి డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ వేస్ట్ అనేది పాస్ టు, ఆ వేస్ట్ అనేది దేనికి పాస్ అవుతుందంటే పాస్ టు డయాలసిస్ ఫ్లూయిడ్, డయాలసిస్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్కి అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో రిటర్న్ ఆ బ్లడ్ అనేది మనం వీన్కి కనెక్ట్ చేస్తాం, లైన్ టు వీన్. సో ఇది 5 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఒక లైన్ అనేది ఆర్టరీ బ్లడ్ అనేది మిషన్లోకి ఎంటర్ అవుతుంది. మిషన్లో అది పాస్ అవుతూ ఉన్నప్పుడు ఫిల్టరేషన్ జరుగుతుంటుంది. ఆ ఫిల్టరేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్ అనేది డయాలసిస్ ఫ్లూయిడ్కి పాస్ అవుతూ ఉంటాయి. ఆ రిటర్న్ బ్లడ్ అనేది మనం హ్యూమన్ బాడీ వెయిన్స్కి మనం కనెక్ట్ చేస్తాం. సో ఇలా సర్కిల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది డయాలసిస్ యొక్క ప్రొసీజర్. సో వన్ లాస్ట్ పాయింట్ కిడ్నీ స్టోన్. సో ఇందాక మనం ఒక పాయింట్ చెప్పాము, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈ యూరిన్లో కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుందో కొన్నిసార్లు దే లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్. సో మెయిన్గా ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ మనకు ఫామ్ అవుతూ ఉంటాయంటే కాల్షియం ఆక్సలేట్. ఇది కామన్ స్టోన్, మనకి మోస్ట్ కామన్ ఫామ్ అది, స్టోన్ ఫామ్ అనేది. సో ఎప్పుడంటే మనకి యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, సో when urine concentration increases, kidney likely to form stones. సో ఈ స్టోన్స్లో కూడా మోస్ట్ కామన్ ఫామ్ అనేది కాల్షియం ఆక్సలేట్. ఇది మనకి మోస్ట్ కామన్గా ఉన్న కిడ్నీ స్టోన్ నేమ్ అనేది కాల్షియం ఆక్సలేట్. సో ఇంతవరకు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన అన్ని టాపిక్స్ మనం కవర్ చేసాం. బట్ మనం ఏం డెప్త్గా వెళ్ళలేదు. బట్ ఈ టాపిక్స్ అనేవి సరిపోతాయి. బట్ ఇవి సఫిషియంట్ మనం చదివినవి. సో మీరు కొన్నిసార్లు మనం ఎక్స్ట్రా పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేసామన్న ఫీలింగ్తో ఉన్నా కానీ బట్ ఇవి మనకు సరిపడే పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఈ 2 వీడియోస్ మనకి ఏదైతే ఎక్స్క్రేటరీ సిస్టంలో మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేసాం, ఇవి మనకి ఎగ్జామ్కి అయితే సఫిషియంట్ ఈ కంటెంట్ అయితే. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో నెక్స్ట్ లెక్చర్లో ఎండోక్రైన్ సిస్టమ్ మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.